హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నది నాగదత్త వ్లాగ్స్ అనమాట. మామిడికాయ దోసకాయ కలిపి పప్పు చేస్తున్నా నేను. అయితే ముందుగానే 2 గ్లాసులు పప్పు తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్నా నేను మామిడికాయ, దోసకాయ, ఇంకా టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు చూసి పోసుకోండి. ఒక్కొక్కసారి పొంగు వస్తుంది కదా విజిల్ వచ్చినప్పుడు, అట్లా రావద్దు. ఎందుకంటే ఈ మామిడికాయ పులుసు అంతా అందులో పోతుంది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తగినంత పసుపు, కూరకి ఎంత కావాలో అంత కారము. ముందుగానే పచ్చిమిరపకాయలు వేసినా కదా, ఆ కారం చూసుకొని ఎంత పడుతుందో అంత ఎండు కారం కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నూనె వేస్తే కొంచెం అంటే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా కుక్కర్ మొత్తం అన్నీ వేసి మూత పెట్టేసి కుక్కర్ పెట్టినా ఇంక విజిల్ రావడమే అనమాట ఆలస్యం. నేనైతే ఎండు కారము, పసుపు కుక్కర్లోనే వేస్తానమాట ముందుగానే. ఎందుకంటే తాలింపులో వేయను, కొంతమంది తాలింపులు వేస్తారు, అట్లా నాకు నచ్చదు. ఎందుకనో నేను కుక్కర్లోనే వేసి ఉడికిస్తా. మొత్తం నేనైతే ఉడికిపోయింది. ఆవిరంతా తీసేసి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇంకా తాలింపు రెడీ చేస్తున్నా ఇక్కడ. ఇంకా తాలింపు తెలుసు కదా, ఎర్రగడ్డలు అవన్నీ వేసి తాలింపు పెడుతున్నా మా స్టైల్లో. కరివేపాకు, తాలింపు గింజలు, ఇంకా ఎండుమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇంకా తెల్లగడ్డలు కొంచెం చిదిమేసుకుంటే, అంటే కొంచెం కచ్చపచ్చిగా దంచేసుకుంటే పప్పుకు రుచి ఎక్కువ అనమాట. పప్పుకి ఏదన్నా రుచి రావాలంటే అది తాలింపులోనే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. మామిడికాయ పప్పు సీజనల్ కదా, చేసుకొని ఖచ్చితంగా తినండి. ఇదిగో పప్పు రెడీ అయిపోయింది. ఇంకా తినడమే తరువాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.